ఇక్కడికి చేసిన గౌరవ శాసనసభ్యులు ఎస్కోట శాసనసభ్యుల వారికి, అదేవిధంగా ఐసిడిఎస్ సిడిపిఓ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం అండి. ఇప్పుడు ఈ తల్లిపాలు యొక్క ఆవశ్యకతని పిహెచ్సి డాక్టర్ గారు చెప్పారు. మనమందరము గమనించాల్సిన విషయం ఏంటంటే, క్షీరద జాతి మమ్మేట్స్ ఇది సృష్టి ధర్మం. ఇప్పుడు శిశువు గర్భంలో ఉండగా జరాయు ద్వారా, తల్లి ద్వారా శిశువుకి అన్ని రకాల పోషకాలు అందించబడతాయి. అదేవిధంగా ఒకసారి ప్రసవం జరిగిన తర్వాత ఆ లింక్ ఏదైతే ఉందో తర్వాత శిశువుకి ఇమీడియట్గా ఆ తల్లిపాలు అన్నవి అది సృష్టి ధర్మం అండి. అంటే ఇప్పుడు మనకి రూరల్కి వచ్చేసరికల్లా, గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చేసరికల్లా చాలామంది తల్లులు కూడా దీని పట్ల ఇంపార్టెన్స్ అంతా తెలుసు. కానీ కొన్ని పట్టణాల్లో ఆ విధంగా కొంతమంది లేడీస్ ఏంటంటే తల్లిపాలు ఇవ్వడం వల్ల, అంటే నేను ఓపెన్గా చెప్తాను, మన సౌందర్యము తగ్గిపోద్ది అటువంటి అపోహల్లో చాలామంది ఉంటారు. కానీ ఈ బిడ్డకి సంబంధించి స్టార్టింగ్ స్టేజ్లో చాలా తల్లి ద్వారా అన్ని రకాల పోషకాలు, అన్ని రకాల ఐరన్, తర్వాత అన్ని రకాల మెదడుకు సంబంధించిన ఏవైతే ఇప్పుడు మేడం గారు చెప్పారు ఫ్యాటీ యాసిడ్స్ కానీ, అదేవిధంగా రోగ నిరోధక శక్తి, అంటే ఫ్యూచర్లో ఎటువంటి వ్యాధులు వచ్చినా వాటి నుండి కాపాడడానికి ఈ తల్లిపాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తల్లిపాలు తాగడం వల్ల ఇప్పుడు మేడం గారు ఏవైతే చెప్పారో ఐఎంఆర్ కానీ, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది చాలా వరకు మనకి తగ్గుతుంది. అదేవిధంగా తల్లికి కూడా తల్లిపాలు అందించడం ద్వారా ఆమెకు కూడా కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, అటువంటివి కానీ, ఇవన్నీ కూడా తల్లికి కూడా అటువంటి దీని నుండి బయటపడుతుంది. ఇప్పుడు మనకి మురిపాలు అని చెప్పారు మేడం గారు. మురిపాలలో మనకి బిడ్డకి కావాల్సిన అన్ని రకాల అమినో యాసిడ్స్, న్యూట్రిషన్స్, అన్ని రకాల ఇవి కూడా ఉంటాయండి. ఈ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మనము ప్రతి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో కూడా దీని ఆవశ్యకతను తల్లికి చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత మేడం గారు ఇంకోటి చెప్పారు, ఈ గర్భిణీలు వచ్చేటప్పుడే యాక్చువల్గా కొద్దిగా రక్తహీనతతో వస్తున్నారు. ఈ రక్తహీనతను నివారించాలంటే ప్రతిరోజు కూడా ఇప్పుడు ఈ ఐసిడిఎస్ పరిధిలో ఏవైతే అందిస్తామో ఎగ్స్ కానీ, చెక్కీలు కానీ, ఇవన్నీ కూడా అదేవిధంగా కోడిపిండితో తయారు. కోడిపిండి అన్నది చాలా, అది ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండే ఇవ్వండి. ఈ చెక్కీలు కానీ ఇవన్నీ కూడా ఈ గర్భిణీలు కూడా ఈ ఐసిడిఎస్ ద్వారా అందించిన ఏవైతే ఉన్నాయో ఈ 6 నెలలు కానీ 9 నెలలు కానీ ఆ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కానీ, ఇప్పుడు మేడం గారు చెప్పారు టీటీ, తర్వాత ఫోలిక్ యాసిడ్, అటువంటి ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కానీ, అదేవిధంగా గవర్నమెంట్ ద్వారా అందించబడే ఈ పోషకాలు ఏవైతే ఉన్నాయో ఈ మధ్యాహ్నం అందించే ఇది కానీ తీసుకుంటే చక్కటైన బిడ్డను ప్రసవించడానికి అవకాశం ఉంటుంది. తల్లి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనకున్న రెండే 2